ఒక మనిషి సూసైడ్ చేసుకొని తన సూసైడ్ లెటర్లో నేను నా గర్ల్ ఫ్రెండ్ని చంపి శవాన్ని దాచిపెట్టాను, దమ్ముంటే కనిపెట్టండి అని రాశాడు. అంతేకాదు, శవాన్ని కనిపెట్టడానికి LO1-501 అని ఒక క్లూనిచ్చి మరీ పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు. ఈ క్లూతో ముంబై పోలీసులు ఆ డెడ్ బాడీని కనిపెట్టడానికి 5 వారాలు పట్టింది. ముంబైలోని కాలంబోలిలో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ ముంబై మొత్తాన్ని షేక్ చేసింది. వీడియో చివరి వరకు చూడండి, ఈ క్రైమ్ స్టోరీ ఖచ్చితంగా మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. ఇక అసలు కథ ఏంటంటే 2023 డిసెంబర్ 12 కాలంబోలి రైల్వే స్టేషన్లో ఒక యువకుడు తన చేతిలోని ఫోన్ని పక్కకు విసిరేసి ఎదురుగా వస్తున్న ట్రైన్ ముందు దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇది అక్కడున్న పోలీసులు కల్లారా చూశారు. వెంటనే చెల్లాచెదురు అయిన ఆ యువకుడి డెడ్ బాడీని ఒక చోట అమర్చి పోస్ట్ మార్టంకి పంపారు. అలాగే అతని ఫోన్ని, ఆ అబ్బాయి వేసుకున్న బట్టల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్కి ఎలాంటి లాక్ లేదు. అది ఓపెన్ చేయగానే అందులో ఒక మెసేజ్ ఉంది. అదేంటంటే, ఎవరికైనా ఈ ఫోన్ దొరికితే అది వెంటనే పోలీసులకు లేదా ఈ కింద ఉన్న అడ్రస్లో ఉంటున్న తన ఫ్యామిలీకి ఇవ్వాలి అని రాసింది. ఫోన్ దొరికింది పోలీసులకి కనుక కింద ఉన్న అడ్రస్లో ఉంటున్న వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ అబ్బాయి సూసైడ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ పంపించారు. చనిపోయిన అతని పేరు వైభవ్, అలాగే అతని వయసు 24 సంవత్సరాలని పోలీసులు గుర్తించారు. అతను వేసుకున్న ప్యాంట్ పాకెట్లో ఒక సూసైడ్ లెటర్ కూడా పోలీసులకు దొరికింది. ఇక్కడే పోలీసులకు అనుకోని ఒక ట్విస్ట్ ఎదురైంది. బేసిక్గా ఈ సూసైడ్ లెటర్ చనిపోయిన వైభవ్ తన గర్ల్ ఫ్రెండ్ వైష్ణవికి రాశాడు. అలాగే చివర్లో ఈ సమాజానికి తన లవ్ స్టోరీ గురించి చెప్తూ పోలీసులకు ఒక ఛాలెంజ్ కూడా విసిరాడు. ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే, వైభవ్ చనిపోవడానికి ముందే వైష్ణవిని వైభవ్ చంపేశాడు. అండ్ తను వైష్ణవిని చంపబోతున్నట్టుగా ఆ లెటర్ లో ముందే రాసి పెట్టుకున్నాడు. ఈ లెటర్ సగం ఇంగ్లీష్ లో సగం మరాఠీలో ఉంది, కానీ దీని ట్రాన్స్లేషన్ ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంది. అది మీకు ఇప్పుడు నేను చదివి చెప్తాను. ముందుగా వైభవ్ వైష్ణవికి ఇలా రాశాడు: ఎట్టకేలకు 5 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత మనం 2023లో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నా జీవితంలోనే చాలా సంతోషకరమైన రోజు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, మనం ఇదే సంవత్సరంలోనే చనిపోబోతున్నాం. నేనే నిన్ను నా చేతులతో చంపబోతున్నాను. నిన్ను చంపిన తర్వాత నేను కూడా చనిపోతాను. మనిద్దరం మన ప్రపంచంలో హాయిగా బ్రతకొచ్చు. నిన్ను చంపాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను విపరీతంగా ప్రేమించాను. కలలో కూడా నిన్ను మోసం చేయలేదు. అలాగే నువ్వు కూడా నన్ను ఎప్పటికీ మోసం చేయవు అనుకున్నాను. కానీ నా నమ్మకం తప్పైంది. నువ్వు నన్ను నెమ్మదిగా వదిలించుకుంటున్నావు. ఈ విషయం నాకు అర్థమవుతుంది. నువ్వు ఇలాగే చేస్తే మనిద్దరం ఏకాంతంగా ఉన్న ఫొటోస్ని, వీడియోస్ని ఆన్లైన్లో పెడతాను అని నిన్ను బెదిరించాను. అయినా కూడా నువ్వు పట్టించుకోలేదు. ఎందుకంటే నీకు తెలుసు నేను అలా చేయను అని. అసలు ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయమని చెప్పిందే నువ్వు. మన ప్రేమ గురించి పెద్దలకు చెప్పినప్పుడు ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్లకు అవి చూపించి ఒప్పిద్దామని చెప్పిందే నువ్వు. కానీ ఇప్పుడు నువ్వే నన్ను వదిలేస్తున్నావు. నన్ను క్షమించు. నేను నీ గొంతుకి ఉరివేసి చంపేస్తున్నాను. నీకు ఊపిరాడక బాధపడతావనే విషయం నాకు తెలుసు. కానీ నన్ను నమ్ము, ఇది ఎక్కువసేపు పట్టదు. అలాగే నువ్వు కంగారు పడకు. నేను కూడా నీతోనే వస్తున్నాను. మనం మన కలల ప్రపంచంలో కలుద్దాం. ఇది వైభవ్ వైష్ణవికి రాసిన లెటర్. అలాగే వైభవ్ తన లవ్ స్టోరీ గురించి కూడా లెటర్లో రాశాడు. అందులో ఏముందంటే, వైభవ్ తన గర్ల్ ఫ్రెండ్ వైష్ణవి ఇద్దరు కలిసి 5 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇంట్లో తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత వీళ్ళ ఫ్యామిలీస్ కి వీళ్ళిద్దరి పెళ్లి గురించి తెలిసిపోయింది. 2 ఫ్యామిలీస్ కూడా వీళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేయలేదు. అలాగే వాళ్ళ ప్రేమని కూడా ఒప్పుకోలేదు. ఈ సంఘటన తర్వాత వైష్ణవి ఫ్యామిలీ వాళ్ళ ఏరియా నుండి మూవ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో కూడా వైభవ్ కి తెలియదు. కానీ వైష్ణవి మాత్రం ఫోన్ లో టచ్ లోనే ఉంది. కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా వైష్ణవి వైభవ్ ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసింది. దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు. కానీ వైభవ్ మాత్రం వైష్ణవి తనను ఇగ్నోర్ చేయడానికి కారణం వైష్ణవి ఫ్యామిలీ తనకు బ్రెయిన్ వాష్ చేసి నెమ్మదిగా తనను మర్చిపోయేలా చేస్తున్నారు అని అనుకున్నాడు. ఒక్కసారి తనను కలిసి తనతో మాట్లాడాలి అనుకున్నాడు వైభవ్. కానీ ఎంత ప్రయత్నించినా వైభవ్ ని కలవడానికి వైష్ణవి ఒప్పుకోలేదు. కానీ ఎలాగో వైభవ్ చివరిగా తనని కలవడానికి వైష్ణవిని ఒప్పించాడు. అలాగే వైభవ్ కి తెలుసు మళ్ళీ వైష్ణవి తనని కలవడానికి రాదు, ఇదే ఆఖరిసారని. అందుకే వాళ్ళ చివరి మీటింగ్ ని చివరి రోజుగా మార్చాడు. తనని కలవడానికి వచ్చిన వైష్ణవిని వైర్లను జిప్ చేయడానికి యూజ్ చేసే జిప్ కేబుల్ ని వైష్ణవి మెడకు బిగించి చంపేశాడు. చివరిగా వైష్ణవ్ పోలీసుల కోసం ఒక లైన్ రాశాడు: మీరు వైష్ణవి బాడీని వెతుకుతారని తెలుసు, అందుకే మీకోసం ఒక క్లూ ఇస్తున్నాను అని LO1-501 అని ఒక కోడ్ ఇచ్చాడు. ఇక పోలీసులు వైష్ణవిని వెతకడం మొదలు పెట్టారు. ముందుగా వైష్ణవి చనిపోయిందా లేదా బతికే ఉందా అని తెలుసుకోవాలనుకున్నారు. అందుకే డైరెక్ట్ గా వైష్ణవి ఇంటికి వెళ్లారు. అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ కంగారు పడుతున్నారు. ఎందుకంటే 8 దాటినా కూడా మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిన వైష్ణవి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. పోలీసులు జరిగిందంతా వైష్ణవి ఫ్యామిలీకి చెప్పారు. ఎలాగైనా వాళ్ళ కూతుర్ని ఎతికి పట్టుకుంటామన్నారు. వైష్ణవి కాలేజ్ నుండి సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకోవాలనుకున్నారు పోలీసులు. కానీ వైష్ణవి కాలేజ్ లో సీసీటీవీ పని చేయట్లేదు. సో వైష్ణవి కాలేజ్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళింది, ఏ వైపుకి వెళ్ళింది అనే విషయాలేవి పోలీసులకు తెలియదు. పోలీసులు ఆ రోజు వైష్ణవి మరియు వైభవ్ మొబైల్స్ ఏ లొకేషన్స్ లో యాక్టివ్ గా ఉన్నాయనే లొకేషన్ లిస్ట్ తెప్పించుకున్నారు. వైష్ణవి చివరి
లొకేషన్ గా తన కాలేజే చూపించింది. అంటే తన కాలేజ్ లోనే తన మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసేసింది. వైభవ్ మొబైల్ మాత్రం తన చివరి లొకేషన్ గా లోనావాలా చూపించింది. లోనావాలా అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, ముంబై దగ్గర ఉన్న ఒక పెద్ద అడవి కూడా. కాకపోతే అక్కడ చాలా సీసీటీవీ కెమెరాస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఏదో ఒక కెమెరాలో వైభవ్ లేదా వైష్ణవి దొరుకుతారని పోలీసులు అక్కడున్న ఫుటేజ్ మొత్తం చూడడం మొదలు పెట్టారు. 5 వారాలు గడిచిన తర్వాత చివరిగా ఒక ఫుటేజ్ లో వైభవ్ కనిపించాడు. అక్కడి నుండి వైభవ్ ని ట్రాక్ చేశారు. తను ఆ తర్వాత ఏ కెమెరాస్ లో ఉన్నాడు, దానికన్నా ముందు ఏ కెమెరాస్ లో ఉన్నాడో ట్రాక్ చేశారు. అప్పుడు పోలీసులకు కారాగార్ హిల్స్ కి చెందిన ఒక సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లో వైభవ్ వైష్ణవి ఇద్దరు కనిపించారు. వాళ్ళు కారాగార్ ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నట్టుగా ఆ సీసీటీవీలో కనిపించారు. ఇక పోలీసులకు అర్థమైపోయింది వైష్ణవి బాడీ అక్కడే దొరుకుతుందని. కానీ అది చాలా పెద్ద ఫారెస్ట్, అందుకనే పోలీసులు ఫారెస్ట్ ఆఫీసర్స్ హెల్ప్ తీసుకున్నారు. అండ్ అప్పుడే పోలీసులకు వైభవ్ ఇచ్చిన కోడ్ గుర్తొచ్చింది. ఆ కోడ్ ని ఫారెస్ట్ ఆఫీసర్స్ కి చూపించారు పోలీసులు. ఆ కోడ్ ని చూసిన ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇది కారాగార్ హిల్స్ కి చెందిన ఫారెస్ట్ లోని ఒక ట్రీకి సంబంధించిన కోడ్ అని చెప్పారు. అలాగే ఆ చెట్టు అడవిలోని సౌత్ ఈస్ట్ సైడ్ లో 3 కిలోమీటర్ల లోపల దొరుకుతుందని చెప్పారు. సో పోలీసులందరూ ఆ వైపుగా వెళ్లారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ చెప్పినట్టుగానే 3 కిలోమీటర్ల తర్వాత వైష్ణవి బాడీ పోలీసులకు దొరికింది. కాకపోతే అప్పటికే వైష్ణవి చనిపోయి నెల రోజులు దాటింది. అందుకే తన బాడీ చాలా వరకు డీకంపోజ్ అయిపోయింది. కానీ వైష్ణవి వేసుకున్న బట్టలు, తన వాచ్, తన ఐడెంటిటీ కార్డ్ చూసి వైష్ణవిని గుర్తుపట్టారు. తర్వాత తన బాడీని పోస్ట్మార్టం కి పంపించి వాళ్ళ పేరెంట్స్ కి అప్పగించారు. ఇక్కడితో ఈ కేసు క్లోజ్ అయింది. కానీ ఇన్సిడెంట్ లో తప్పు ఎవరిదంటారు? డెఫినెట్ గా వైభవ్ తప్పు ఉంది, అలాగే వైష్ణవి తప్పు కూడా ఉంది. నన్ను అడిగితే వీళ్ళిద్దరితో పాటు వీళ్ళ పేరెంట్స్ తప్పు కూడా ఉందంటాను. ఎందుకంటే ఈ జనరేషన్స్ లో యూత్ చాలా వరకు మెచ్యూరిటీ ఉన్న ఫూల్స్ లా బిహేవ్ చేస్తున్నారు. ఎంతో మెచ్యూరిటీతో ఆలోచిస్తారు, కానీ చివరికి ఫూల్స్ లాగానే డిసిషన్స్ తీసుకుంటారు. నేను కూడా ఈ జనరేషన్ కి చెందిన వాడినే. అలాగే నా జనరేషన్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మన చుట్టూ ఎన్నో కథలు జరుగుతుంటాయి, ముఖ్యంగా లవ్ స్టోరీస్. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో స్మార్ట్ అయినా కూడా వాళ్ళ లవ్ స్టోరీ విషయానికి వచ్చేసరికి ఎంతో ఫూల్స్ లా బిహేవ్ చేస్తారు. దీనికి కారణం కరెంట్ జనరేషన్ కి వాళ్ళ పేరెంట్స్ నుండి రావాల్సిన ఇంపార్టెన్స్, గైడెన్స్ అండ్ టైం రాకపోవడం. చాలా మంది పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలు సంపాదించే పొజిషన్ కి వచ్చేంత వరకు వాళ్ళ మీద నమ్మకం కలగదు. కానీ చాలా వరకు లవ్ స్టోరీస్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లోనే మొదలవుతాయి. చదువుకునే టైంలో మన పేరెంట్స్ ఏంటి, మన ఫ్రెండ్స్ కూడా మనల్ని నమ్మరు. అందుకనే నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే, ఒకవేళ మీకు కనుక ఒక లవ్ స్టోరీ ఉంటే అది మీరు మీ పేరెంట్స్కి చెప్పాలనుకుంటే ఆ స్టోరీని మీరు మీ మొదటి సార్లీతో కలిపి మీ పేరెంట్స్కి చెప్పండి. ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీ పేరెంట్స్ మీ మాట వింటారు, ఆలోచిస్తారు. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.